ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 29వ వచనము. అక్కడ అతనిని ఆశీర్వదించెను. అండ్ హీ బ్లెస్డ్ హిమ్ దేర్. మనం దేవుని ఆశీర్వాదాలను ఎందుకు పొందుకోలేకపోవచ్చున్నాము? మన ప్రార్థనలకు సమాధానం ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, చాలామంది విశ్వాసులు తమ ప్రార్థనలకు సమాధానం దొరకడం లేదని అంటుంటారు. నియమనిష్టలతో ఉపవసించి క్రమం తప్పకుండా దేవుని ఆరాధించినా తమ ప్రార్థనలకు సమాధానం దొరకడం లేదని చాలామంది ప్రార్థనలు మానేసి ఇతర మార్గాల్ని వెతుకుతూ ఉంటారు. ఇది క్రైస్తవుల్లో సర్వసాధారణం. అలాంటి సోదరులు యబ్బోకు తీరంలో ఉండి ప్రార్థించిన యాకోబును ఆదర్శంగా తీసుకోవాలి. యాషావు ప్రతీకారం తీర్చుకోవడానికి 400 మందిని తీసుకొని వచ్చినప్పుడు తనను దేవుడు తప్ప మరెవ్వరూ రక్షించలేరని యాకోబు గ్రహించాడు. అందువల్ల నీవు నన్ను దీవిస్తేనే గాని నిన్ను పోనివ్వను అని చెప్పి దేవుని దూతతో యబ్బోకు తీరంలో రాత్రంతా పెనుగులాడాడు. తన తొడగూటి ఎముక తొలగిన వెనుదీయలేదు. చివరికి ఆ వ్యక్తి నీ పేరేమి అన్న ప్రశ్నకు యాకోబు అని సమాధానం ఇచ్చాడు. దేవుడికి యాకోబు పేరు తెలియక అలా అడగలేదు. కానీ 20 ఏళ్ల క్రితం చూపు మందగించిన తన తండ్రికి తన పేరును తప్పుగా చెప్పి మోసగించిన విషయాన్ని గుర్తు చేయడం కోసమే అలా అడిగాడు. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడిన యాకోబును దేవుడు ఆశీర్వదించి ఆయనకు ఇశ్రాయేలు అనే కొత్త పేరు పెట్టాడు. మన నిరంతర ప్రార్థనలకు సమాధానం రాకపోవడానికి మనలోని పాపాలు, మోసాలు, పాప స్వభావాలే కారణమని గ్రహించాలి. వాటిని విడిచిపెట్టి క్రొత్త మనుషులుగా మారినప్పుడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. యాకోబు తన తండ్రిని, అన్నను, మామ అయిన లాబానును మోసపరిచాడు. తన మోసాలను విడిచిపెట్టి దేవునితో పోరాడి గెలిచి ఆశీర్వాదాలను పొందుకున్నాడు. మనము కూడా మన జీవితంలో దాగి ఉన్న పాపాలను, మోసాలను దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవునితో పోరాడి దేవునిచ్చు ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంనకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయగదిలో వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అవును ప్రభా, మీరు ఆశీర్వదించే దేవుడు నైనా. మీ వద్దకు వచ్చిన వారిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు తండ్రి. మాలో ఉన్న తప్పులను, పాపాలను నైనా అన్ని వీటిని విడిచిపెట్టి క్రొత్తగా మేము జన్మించి నైనా మీలో దినదినము ఎదిగి వర్ధిల్లే కృపను మా అందరికీ ఉంచండి. ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. సమయానుకూలంగా వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.